నిన్ను పట్టుకోవాలని వచ్చిన ఆ సిబిఐ ఆఫీసర్ గడితల మన స్థావరం గుమ్మానికి వేలాడదీశాను బాస్. అచ్చా అచ్చా, శబాష్ మాధురి శబాష్. మరి ఆ అజయ్ గడి విషయం ఏం చేశావు? వాడు దొరకలేదు బాస్, కానీ వాడి మరదలు తీసుకొచ్చా. వాడే దాన్ని వెతుక్కుంటూ వస్తాడు. అచ్చా అచ్చా, ఎక్కడే వాడి మరదలు? ఉండండి బాస్, తెస్తాను. ఇదిగోండి బాస్, వాడి మరదలు. మాధురి, నువ్వు వెళ్ళి ఢిల్లీ నుంచి షేక్ పకట్లాల్ బంగారు బిస్కెట్లు తీసుకొని వస్తున్నాడు. విక్రమ్ సింగ్ని, రంజిత్ సింగ్ని వెళ్ళి వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పవే. ఓకే బాస్, మీరు దీని పని పట్టండి. ఓకే. దుర్మార్గుడా, ఎవరు నువ్వు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేనెవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. నువ్వేమన్నా రాక్షసుడివా? మానవ రూపంలో రాక్షసుని, మామూలు రాక్షసుని కాను, అరవేర భయంకరుణ్ణి, అసమాన సారవంతుణ్ణి, అంతు చిక్కని మంత్రతంత్రాలతో నిండిన ఈ వరం అండర్ గ్రౌండ్ కింగుని, ఈ మాఫియా సామ్రాజ్యానికి రాజుని, రారాజుని, మహారాజుని, ఈ గ్రేట్ భైరవ సింగుని. భైరవ్ సింగ్ అంటే నువ్వేనా? కలవరపడకే కాంచనమాల, నీ మామ అజయ్ గారు ఎక్కడో చెప్పేవనుకో, నీ అన్న సొందాలకు ఏ హామీ జరగదు. నాకు తెలీదు. తెలీదా? నీ మామ ఎక్కడుంటాడు నీకు తెలియదా? మర్డర్లు చేయటమే నాకు తెలుసు. నా చేత మానభంగం చేయించుకోకు. వాడు ఎక్కడో చెప్పవే. అసలు మనిషివా మృగానివా? నాకు తెలియదని చెప్తున్నాను కదా. ఎంత అందంగా ఉన్నావే, దేవలోకంలో పూసిన పారిజాత పువ్వులా ఎంత పసందుగా ఉన్నావే. దుర్మార్గుడా, నన్ను వదిలే. నీ అన్నం చూస్తుంటే ఆ జన్మ సన్యాసికైనా ఆశ పుడుతుంది. ఆ కళ్ళు చూడు ఎంత సెక్సీగా ఉన్నాయో. ఎగసిపడే నీ సన్నజాజి లాంటి నీ సన్నని నడుము, గులాబీల గుమ్మెత్తించే నీ సొగసు, ఒక్కసారి నిన్ను తాకితే ఆ బ్రహ్మకైనా మొత్తెక్కించే అందమే నీది. నీ సొగసు ఎక్కడెక్కడే ఉంచి చేశాలో అక్కడక్కడ ఉంచి చేశాడే ఆ బ్రహ్మ. 7 రాత్రులు 7 పగళ్ళు తనివి తీరా జాగారం చేసిన చాలదు.
చూస్తుంటే ఈ స్పగ్లిం సామ్రాజ్యానికి సన్యాసమిచ్చి నీతో నీతో ఈగితంతం కాపురం చేయాలనిపిస్తుంది. రా. ఏయ్, నీ మామ అజయ్ గారు వచ్చినట్టున్నాడు. నీ సంగతి తర్వాత చూస్తా. వెళ్దాం పద.